కార్ తీసుకొని 4 months అవుతుంది. వెహికల్ సెకండ్ సర్వీసింగ్కి వచ్చింది ఆల్రెడీ. మన వెహికల్ వచ్చేసి 7,371 కిలోమీటర్ తిరిగింది. మైలేజ్ 18.9 ఇస్తుంది per లీటర్. ఫస్ట్ సర్వీసింగ్ చేయించి 3 months అవుతుంది. 1,000 నుంచి 2,000 రేంజ్లో చేయించాలి కదా, నేనైతే 1,200కి చేయించాను. సో ఇప్పుడు సెకండ్ సర్వీస్ ఇప్పుడు ఫ్రీయే. సెకండ్ సర్వీసింగ్ ఇది 7,000 నుంచి 8,000 కిలోమీటర్, లేదంటే 6 months. నాది 4 months అవుతుంది వెహికల్ తీసుకొని. ఇప్పుడు 7,371 కిలోమీటర్ తిరిగింది. నాకు ఒక 7 kilometers వస్తుంది షోరూమ్. అప్రాక్సిమేట్లీ 7,380 కిలోమీటర్స్ అవుతుంది అక్కడికి పోయేసరికి. సో ఇప్పుడు వెహికల్ గురించి 7,300 కిలోమీటర్ తిరిగిన తర్వాత మన వెహికల్ కండిషన్ ఎలా ఉందంటే, మైలేజ్ పరంగా పికప్ పరంగా బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని యాక్సెసరీస్ అనేటివి లూజ్ అయినాయి. సో ఏంటంటే ఇక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఇది టైట్ చేయాలి. తర్వాత ఇక్కడ డ్రైవింగ్ సైడ్ డోర్ బీడింగ్ నుంచి కొద్దిగా ఎయిర్ వస్తుంది, ఇది కూడా సెట్ చేయాలి. సర్వీసింగ్కి ముందు ఇక్కడ 166, ఇక్కడ 129 కిలోమీటర్ ఇంకా తిరగచ్చు. సో మనం ముందే చేయిస్తున్నాము. సో దీనికి కాస్ట్ ఏమన్నా వేస్తారా లేదా చూద్దాము. సో ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ పై నుంచి అది స్క్రీన్ కడితే చేయించాను నేను. వీడియోస్ చేయకుండా నేను చాలా రోజులు అవుతుంది, ఆల్మోస్ట్ 20 daysకి ఎక్కువ అవుతుంది వీడియో చేయక. నా వర్క్లో నేను చేసే జాబ్లో చాలా బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేను. వీడియోస్ ఇక నుంచి కంటిన్యూ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బీడింగ్లో కూడా గ్యాప్ వచ్చి ఉండే, గ్యాప్ యాక్చువల్లీ సెట్ చేసిన ఇక్కడ గ్యాప్ అనేది చూపించడం జరుగుతుంది. చెప్తాను వాళ్ళకి చేయమని. ఇక్కడ ఈ బీడింగ్ నుంచి కొద్దిగా ఎయిర్ వస్తున్నట్టున్నది. రన్నింగ్లో 80 స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు కొద్దిగా గాలి సౌండ్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి బూట్ స్పేస్ దగ్గర ఈ గ్యాప్ అనేది ఇట్లా వస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఎన్నిసార్లు సెట్ చేసినా ఇది బీడింగ్ నుంచి ఇట్లా సెట్ అవ్వడం లేదు. ఇక్కడ ఈ బీడింగ్కి కూడా గ్యాప్ వచ్చి ఉండే, ఆల్రెడీ మ్యాక్సిమం ట్రై చేసిన నేను, సెట్ అయింది. అయినా కానీ ఒకసారి వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తా. ఇంకేంది సెకండ్ సర్వీస్లో ఏమేమి చేసిండ్రు అనేది నేను చెప్తాను. సర్వీస్ ఏమేమి ఇచ్చారు, ఆయిల్ చేంజ్ ఏమన్నా చేశారా, వీల్ అలైన్మెంట్ ఏమన్నా చేసిండ్రా అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికైతే వీడియో తీసుకుంటున్నా, దీన్ని కంటిన్యూషన్లో చెప్తాను. వాళ్ళకి చెప్తా ఇదంతా ఇక్కడ నీట్గా క్లీన్ చేయమని చెప్తా. చూద్దాం. లాస్ట్ టైం అయితే నాకు సాటిస్ఫైడ్ సర్వీస్ అయితే ఇవ్వలేరు, ఈసారి మాత్రం చెప్తా చేయమంట. ఇంకోటి, ఈ సీట్ బెల్ట్ వార్నింగ్ వస్తలేదు, సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా వస్తలేదు, ఫ్రంట్ది చెక్ చేయాలి. మొత్తానికైతే బట్ వాళ్ళు అప్పుడు 18.19 ఉండే కదా ఫర్ లీటర్కి, 18.13 అయింది. సో ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు లోకల్ ట్రయల్ కొట్టినప్పుడు కొద్దిగా రఫ్గా యూజ్ చేసినట్టున్నారు. వాళ్ళు ఎట్లా అంటే సర్వీస్ చేశారు, నేను 8 పాయింట్లు నోట్ చేశాను. 8 పాయింట్లు ఇవ్వచ్చు, ఈ 8 పాయింట్లు రాయించాను. ఒకటి జనరల్ చెకప్, ఇంకోటి లెఫ్ట్ సైడ్ సీట్ బెల్ట్ వార్నింగ్ వస్తలే అని చెప్పిన, చేయమని చెప్పిన. తర్వాత డిక్కీ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం లేదు, చేశారు. తర్వాత రైట్ సైడ్ బీడింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ బీడింగ్, కొద్దిగా వెహికల్ రన్ అయినప్పుడు గాలి లోపలికి వచ్చినట్టు సౌండ్ వస్తుందని చెప్పిన, అది కూడా చేయలేరు వాళ్ళు. గ్లో బాక్స్ ఫిట్టింగ్ ఇలాగే ఉంది, అది చేయలేరు.
తర్వాత క్లచ్ ఇది ఇలాగే ఉంటుందని చెప్పిండ్రు. సరే ఓకే. డిస్క్ ప్యాడ్ సెట్టింగ్ చేయలేరు. పెట్రోల్ క్యాప్ ప్రాపర్లీ ఫ్యూల్ కొట్టించాక పెట్రోల్ క్యాప్ వేస్తే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, చేయమని చెప్పిన. ప్రస్తుతానికైతే ఓకే ఉంది. నేను ఎంత ఒక 5 కిలోమీటర్స్ రన్ చేసిన, 5 to 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన అంతే. తర్వాత ఏర్పడుతుంది అది. నేను వెహికల్ని 10:30కి ఇచ్చిన, వాళ్ళ టైం ప్రకారం 4 o'clockకి ఇచ్చారు. దీని గురించి కూడా చేయమని చెప్పిన, వాళ్ళకి క్లియర్గా చూపించిన. చేయలేరు, గ్యాప్స్ ఎక్కడెక్కడ అంతే ఉన్నాయి. ఇది చెప్పిన కదా, ఫస్ట్ చేయలేరు, ఆ తర్వాత నేను చెప్తాను అదే ఏ విధంగా చేయించుకున్నాను. ఇదంతా చేసిండ్రు. నేను వెళ్ళిన వెహికల్ డెలివరీ తీసుకున్నా. ఒక్కొక్క పాయింట్స్ చెక్ చేసి ఏం చేసిన, ఒక్కొక్క పాయింట్ చెక్ చేసిన. సో సీట్ బెల్ట్ వేయలేరు, ఈ సీట్ బెల్ట్ వేయలేరు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బీడప్ చెక్ చేయలేరు. ఏది క్లచ్ సెట్టింగ్ చేయలేరు. తర్వాత గ్లో బాక్స్ ఫిట్టింగ్ చేయలేరు. ఇవన్నీ చేయలేరు. చేయకపోయేసరికి నేనేం చేసిన, కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఈ జరిగినవన్నీ చెప్పేసరికి వాళ్ళు లోకల్లో ఉన్న సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అంట, వాళ్ళని లైన్లోకి తీసుకున్నారు. సో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి, మొత్తం చెప్పిన తర్వాత, అవును మేడం, కంటికి కనిపించేటివే మీరు సరిగ్గా చేయలేరు. సో మీరు జనరల్ చెకప్లో ఎయిర్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టరు, ఏసీ ఫిల్టర్ అనుకుంటే ఏమేమో చెప్పారు. అవన్నీ వేసినంటే గ్యారంటీ ఏముంది? నేను మాత్రం సాటిస్ఫై కాలేను, వరస్ట్ సర్వీస్ అని చెప్పాను. నాకు మళ్ళీ ఒక 2 minutesలో కాల్ చేసి వెహికల్ తెప్పించుకున్నారు. ఏవేవైతే మెన్షన్ చేశానో ప్రతి ఒక్కటి చూపించుకుంటా దగ్గరుండి చేయించడం జరిగింది. సో మిగతాయి అన్నీ చేయించినా కానీ గ్లో బాక్స్, ఆ బీడింగు అనేది చేయలేరు వాళ్ళ దగ్గర. వాళ్ళకి చేయడానికి అవుతలేదట అది. సో యాక్సెప్ట్ చేశాను. ఒక సాటిస్ఫాక్షన్ లెటర్ పైన సైన్ ఇవ్వమని చెప్పిండ్రు. సైన్ అంటే వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయలేరు కదా. సో నేను కంప్లైంట్ ఇచ్చాను, సాటిస్ఫాక్షన్ లెటర్ పైన సైన్ చేయమన్నారు. ఈవెన్ ఆ లెటర్ పైన కూడా నేను ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశాను కాలేదని చెప్పేసి. సో ఇలా నేను సర్వీస్ తీసుకున్నాను. మొత్తానికైతే వాళ్ళు కస్టమర్ అంటే వీళ్ళది మాత్రం వరస్ట్గా ఉంది. అక్కడున్న సర్వీస్ మేనేజర్ ఎటువంటి మనిషో, తర్వాత అక్కడున్న అడ్వైజర్ ఎటువంటి వాళ్ళో తెలియదు. వాళ్ళకి చెప్పాను, మీరు జాబ్ కార్డు చూసుకుంటూ ఒక్కొక్క వర్క్ మీరు చేయాలి, కానీ మీరు ఏదో గుడ్డిగా తీసుకొచ్చారు, చేసాము, ఇచ్చేస్తాము, గుడ్డిగా వెళ్ళిపోతాం అనుకుంటే ఎట్లా? కొద్దిగా ఎవరన్నా వెహికల్ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు A to Z చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి. నిర్మల్లో మిగతా దగ్గర ఎక్కడైనా కానీ వీళ్ళ సర్వీస్ మాత్రం బాగాలేదండి. థ్యాంక్ యూ.